అఖండ భారతదేశ స్థాపనకు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క హైందవుడు కంకణబద్దులు కావాలని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబాలు పిలుపునిచ్చారు. కాకినాడ 50వ డివిజన్ లలితానగర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తనూజా అండాల్ సభాధ్యక్షత వహించగా ప్రముఖ వాత్సల్య భారతి కృష్ణమాచార్యులు ముఖ్య అతిథిగా పాల్గొనగా ఆర్ఎస్ఎస్ విభాగ సంపర్క్ బులుసు జగదీష్ ముఖ్య వక్తగాను, ఆర్ఎస్ఎస్ సేవికా సమితి శారీరక ప్రముఖ భారతి మహిళా వక్తగాను పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, ఆర్ఎస్ఎస్ కాకినాడ జిల్లా కుటుంబ ప్రభిదన్ సంయోజక్ దూలపూడి పట్టాభిరామయ్యలు మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అనే సంస్థను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, దానిలో భాగంగా కాకినాడలో 50 హిందూ సమ్మేళనాలు నిర్వహించేందుకు సంకల్పించగా ఈరోజు లలితనగర్లో 35వ హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇది ప్రతి ఒక్క హిందువు తమ యొక్క బాధ్యతగా నిర్వహించుకోవాల్సిన సమ్మేళనమని, అఖండ భారతదేశ స్థాపనకు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క హైందవుడు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యచరణ్ నాగసృజన్, వెలిశెట్టి రాజేష్, తోట కృష్ణతేజ, బందరు అజయ్, పాలిక శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాం. కాకినాడ పట్టణంలో 50 చోట్ల నిర్వహించాలన్నది ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు కాకినాడలో ఈ సమావేశం 50వ వార్డులో నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే, భారతదేశాన్ని ఆధ్యాత్మిక రంగంలోనే కాదు ఆర్థికంగా ముందుగా వెళ్ళినా కూడా మన ఆధ్యాత్మిక రంగంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. 2047 భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడాలి. వికసిత్ భారత్ దేశంలో హిందూ యొక్క సత్తా ఏంటో మనం చూపించాలి. కాబట్టి భారతీయుడు కూడా చైతన్యవంతమై మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హైందవ సోదరుడు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ప్రతి పేటలోను ప్రతి పల్లెలోను నిర్మించునే విధంగా భారతీయులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండడం కోసం సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి నినాదాన్ని ఒక్క హిందూ మతం మాత్రమే, సనాతన ధర్మం మాత్రమే చెప్పుతుంది. ఎక్కడ ప్రపంచంలో ఏ ధర్మం కూడా సర్వే జన సుఖినో భవంతు అనే మాటని చెప్పడం లేదు. ఆ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కడు కూడా పునరంకితం కావాలి. భారతదేశం విశ్వగురువుగా మరలా మనం చూడాలి. అఖండ భారతాన్ని మనం నిర్మించగలగాలి. ఆ పరిస్థితి రావాలి అంటే హిందువులందరూ సంఘటనగా ఉండాలి, సమైక్యంగా ఉండాలి, సమిష్టగా ఉండాలి. కులాలను పక్కన పెట్టాలి. కులం మాత్రం గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు అనే నినాదంతో మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనకి ఎదురు లేదు, ఎదురిచ్చేవారు ఉండదు. మన ధర్మం సజీవంగా ఉన్నంతకాలం ప్రపంచం మన వంక చూస్తుంది. జై శ్రీరామ్. అన్నిటికీ ఏదో ఒక మంచి ఇదే ఉంటుంది. దాన్ని తెలియకుండానే మనం మన డైలీ హ్యాబిట్స్లో అలవాటు చేసుకుంటున్నాం. కనుక మానసికంగా ప్రశాంతమైన ఇప్పుడు ఒక యోగా కూడా హిందూయిజం నుంచే ఆ యోగా పుట్టింది. ఇంకేదంటే ఒక తపస్సు అని ఇవన్నీ ఆ ఏన్షియంట్ నుంచి పుట్టిందే యోగా. ఇలాంటివన్నీ ప్రాక్టీసెస్ మంచిది. మానవతానికి రిలీజియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంచేతంటే రిలీజియన్ అన్నది మనం తీసుకోకపోతే మనిషి ఎటో వెళ్ళిపోతూ ఉంటారు, ఏ రిలీజియన్ అని సరే. అందులో భాగంగా హిందూయిజంకి ఏంటంటే ఏన్షియంట్గా ఒక హిస్టరీ ఉంది, సైంటిఫిక్గా ఒక హిస్టరీ ఉంది. కనుక ఇలాంటి హిందూయిజంలో ఉన్న పద్ధతులని ప్రచారం చేస్తాం మంచిదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.